హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు యశు వరల్డ్. సో ఇది మన సెకండ్ వ్లాగ్ అండి. అండ్ ఫస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ చాలా బాగా అర్థమవుతుంది. అంటే స్టోరీ కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు మనం కాశీ నుండి హనుమాన్ తీసుకొని వచ్చిన శివలింగం ఉన్న గుడి దగ్గర ఉన్నామండి. అండ్ ఈ గుడి ఎగ్జాక్ట్గా మన ముక్తి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో కొంచెం రైట్ సైడ్కి ఉంటుందండి. గుడి మొత్తం ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. అండ్ చాలా వందల సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అండి. అండ్ స్వామివారి గర్భగుడి బయట మన హనుమాన్ ఇంకా వీరభద్రస్వామి కొలువై ఉన్నారండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారండి. గుడిలో మనకు చాలా నాగదేవతల విగ్రహాలు కూడా చాలా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ మరొక శివయ్య విగ్రహం కూడా ఉంది, మీరు చూడొచ్చు. మనం ఎంటర్ అవ్వగానే శివయ్య కనిపిస్తారు. మేము దండం పెట్టుకొని వస్తుంటే అక్కడే ఉన్న అయ్యవారు గుడిలోకి వెళ్ళొచ్చని, భక్తులకి పర్మిషన్ ఉందని చెప్పారు. అంతే, లోపలికి వెళ్ళి దండం పెట్టుకోమన్నారని మళ్ళీ వెళ్ళాము. మేము దండం పెట్టుకొని వస్తుంటే అక్కడే ఉన్న అయ్యవారు గర్భగుడిలోకి వెళ్ళొచ్చని, భక్తులకి పర్మిషన్ ఉందని చెప్పారు. లోపలికి వెళ్ళి దండం పెట్టుకోండమ్మా అన్నారు. సో హ్యాపీగా మేము లోపలికి వెళ్ళి స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకున్నామండి. అండ్ ఇంకా ఇది మొత్తం గుడి చుట్టూ ఉన్న ప్లేస్ అండి. ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేను.